హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ షార్ట్లో డిక్రీస్ ఎలా చేయాలని చూపిస్తాను. ఇక్కడ చూస్తే మనకి ఫ్రంట్ లూప్, బ్యాక్ లూప్, ఇలా బ్యాక్ లూప్, ఫ్రంట్ లూప్ ఉంటుంది కదా. ఇందులో మనం ఫ్రంట్ లూప్ ద్వారా డిక్రీస్ చేస్తాము. నేనైతే పర్సనల్గా డిక్రీస్ ఇలా చేయడానికి ఇష్టపడతాను. ఇలా ఫ్రంట్ లూప్ నుంచి 2 ఫ్రంట్ లూప్స్ తీసుకొని మనకి హుక్ మీద ఉన్న 3 లూప్స్ ద్వారా తీసుకొని రావాలి యాన్ని. ఇలా 2 సింగిల్ క్రోషేస్ కలిపి ఒక సింగిల్ క్రోషేగా చేయడమే డిక్రీస్. ఇలా 2 ఫ్రంట్ లూప్స్ తీసుకొని నీడిల్ మీద ఉన్న 3 లూప్స్ నుంచి మనం వర్కింగ్ యార్న్ని తీసుకొని రావాలి. ఇది డిక్రీస్. మనకి ఆన్లైన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఉంటాయి డిక్రీస్ మీద. పర్సనల్గా నేనైతే ఇలా వేస్తాను డిక్రీస్. 2 ఫ్రంట్ లూప్స్ ద్వారా 2 సింగిల్ క్రోషేస్ని కలిపి ఒకటిగా చేస్తే అది డిక్రీస్. చూసారు కదా, డిక్రీస్ ఇలా వేయాలి. ఇప్పుడు మనకి లైక్ 6 ఇంక్రీజ్ అన్నప్పుడు 12 స్టిచెస్ అవుతాయి. లైక్ 6 సింగిల్ క్రోషేలో ఈచ్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషే వేసినప్పుడు అది 12 స్టిచెస్ అయ్యాయి. అలా ఇన్ కేస్ మీకు 12 స్టిచెస్ ఉంటే మనం డిక్రీజ్ చేసినప్పుడు 6 డిక్రీజ్ చేస్తే మనకి 6 స్టిచెస్ మిగులుతాయి. అంటే రెండు కలిపి ఒకటిగా చేస్తాం కాబట్టి అప్పుడు 12/2 మనకి 6 ఇలా డిక్రీజ్ చేయాలి. చూసారు కదా, అంత వెడల్పుగా ఉన్నది డిక్రీజ్ చేస్తే ఇలా అవుతుంది. ఇది డిక్రీజ్. మనకి 12 స్టిచెస్ ఉంటే అది డిక్రీజ్ చేసినప్పుడు 6 స్టిచెస్ అవుతుంది. థ్యాంక్స్.